ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క సంవత్సరం కూడా మనకు ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థితిని కలుగజేసినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లోకమంతా కూడా అట్టుడికి పోతూ ఉంది. లోకమంతా కూడా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావం వల్ల చాలా ఇరుకునబడి ఇబ్బంది పడుతూ ఎటు పాలుపోనటువంటి పరిస్థితులు లేదా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి అగమ్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నది. మనకైతే దేవుడు నిబ్బరాన్ని ఇచ్చినాడు, నిబ్బరంతో పాటు ధైర్యాన్ని ఇచ్చినాడు, ధైర్యంతో పాటు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చినాడు. కనుక ఈరోజు ఇక్కడ ఈ సమయంలో ఒక మంచి చిన్న మందిర ఆవరణలో కూర్చొని ప్రభువును మహింపరచగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువా నీకు వందనాలను చెప్పడంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు మనకి. ముఖ్యంగా ఈరోజు ఈ సమయంలో మరి పునరుత్థాన దినంగా చెప్పబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పునరుత్థానము, తిరిగి లేచినటువంటి ప్రభు దినంగా, పరిశుద్ధ దినంగా ఈ దినాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ దినము ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు కృపలో మనం ఉన్నాం కనుక కొద్ది సమయం, చాలా చాలా తక్కువ సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొకసారి మనం గమనిద్దాం. లూకా సువార్తలో 24వ అధ్యాయంలో మొదటి 12 వచనాలను మనం చదువుకుందాం. దాని తర్వాత ఈరోజు ప్రభు మాట్లాడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికందరికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వేరే మాటలుగా కనపడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఈరోజు మీరందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, ఈ లోకానికి శరీరధారి అయి వచ్చినటువంటి సందర్భము నుంచి కూడా
మూడవ దినమున తను తిరిగి లేవవలసి ఉన్నదన్నటువంటి కాన్సెప్ట్ని ఎప్పటికప్పుడు తన శిష్యులకును తోటి ప్రజలకును కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితిని మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రభు దీనిని ప్రత్యేకంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని మాటలు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ప్రేరేపిస్తూ ఉండటాన్ని మనం గమనించగలము. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. బ్రతికి ఉండి జీవంతో ఉన్నటువంటి దేవునిని, సజీవుడైనటువంటి దేవునిని సమాధులలో వెదకటమేమిటి, మృతులలో వెదకటమేమిటి అనేది ఒక ప్రశ్నగా ఉంటూ ఉన్నది. ఆయన సజీవుడు కనుక ఆయన మనలను కూడా సజీవులుగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన పిల్లలుగా మనము కూడా కొత్త గొప్ప ఆయన పోలికలను, ఆయన యొక్క గుణగణాలను కలిగి ఉండి ఆ సజీవుల లెక్కలో మనము కూడా ఉండటము అనేది గొప్ప సంతోషకరమైనటువంటి ఒక ఆశీర్వాద బలం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తే ఆయన ఇక్కడ లేడు, ఏమిటట, ఆయన లేచి ఉన్నాడు అనేది మొదటి మాట. అంతేకాదు ఇక చివరగా చూస్తే ఆయన పరిగెత్తుకొని పోయి సమాధి యొద్ద తొంగి చూడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? పేతురు ఆశ్చర్యపడి తన ఇంటికి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాలన్నీ కూడా మనం కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా మన జీవితాలకు కూడా అన్వయించుకొని అతి దీవెనలు, అతి ఆశీర్వాదములు, అతి సంతోషము, అతి సజీవ సాక్ష్యము కలిగి ఉండి తిరిగి ఇంటికి వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నామనేది నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. పునరుత్థానుడు, తిరిగి లేచినటువంటి వాడు, సజీవుడైనటువంటి వాడు, ఈ మాటలన్నీ మనం ఇక్కడ చదివినటువంటి పారాగ్రాఫ్లో చూస్తూ ఉన్నాం. ఉత్థానం అంటే లేపబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఈ లేపబడటంలో ఆ 3 దినములైనటువంటి విషయాలను అనేక సార్లు అనేక చోట్ల చెప్పినటువంటి కొన్ని మాటలు మనం గమనిస్తే మన క్రైస్తవ విశ్వాసం అంతా కూడా, మన నిరీక్షణ అంతా కూడా ఈ పునరుత్థానం అనే దాని మీద, కాన్సెప్ట్ మీద కట్టబడి ఉన్నది. ఒకవేళ ప్రభువు చనిపోయినటువంటి పరిస్థితి ఆగిపోయి ఉంటే, అక్కడితో ఆ పరిస్థితి ఆగిపోయి ఉంటే ఈ యొక్క క్రైస్తవ్యానికి ఒక అర్థం లేదు. ఈ క్రైస్తవ్యానికి ఒక అర్థము, ఒక పరమార్థము, ఒక తీపిదనము వచ్చిందంటే ఆ పునరుత్థానం అన్నటువంటి విషయం ద్వారానే. పునరుత్థానం కాకపోతే తిరిగి పునర్జన్మ వేరు, పునరుత్థానం వేరు. పునర్జన్మ అంటే మనం ఇప్పుడు చనిపోయి ఇంకొక జన్మలో మళ్ళీ పుడతామనేటువంటిది కాన్సెప్ట్. కానీ పునరుత్థానం అంటే ఈ జన్మలో, ఇప్పుడే, ఈ క్షణమే మనము చనిపోయినా కూడా తిరిగి లేపబడతామన్నటువంటి ఒక ఆలోచన ఉన్నదే, అది పునరుత్థానం. మనము కూడా ఇటు పునరుత్థానం అనేటువంటి శక్తిని పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ప్రభుతో కూడా పరలోకంలో ఉండాలి అంటే, ప్రభుతో కూడా 1000 ఏళ్ల పాలనలో కలిసి పాలించాలి అంటే మనము కూడా పునరుత్థానము కావాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఇదొక బలమైనటువంటి శక్తి, పవర్ ఆఫ్ రిజరెక్షన్ అంటారు. బలమైనటువంటి శక్తి మనం గమనించుకుంటే అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, మీరు చూస్తే 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో 3 నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, 1 కొరింథీ పత్రికలోని 15వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలను మనం గమనిస్తే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మీరు గమనించండి మరొక్కసారి, లేఖనముల ప్రకారము, విశ్వాసము ద్వారా ఆ లేఖనములు మన పట్ల నెరవేర్చబడడాన్ని మనం అనేక రీతులుగా గమనిస్తూ ఉంటాం. మనము ఆషామాషిగా తీసుకుంటున్న ఆ యొక్క వాగ్దానాలను సైతం పట్టుకొని ప్రార్థించినట్లయితే అవి నెరవేర్చబడతాయి. అవి దేవుని వాగ్దానాలు, అవి సత్యాలు, అవి నిజముగా మన జీవితాల్లో నెరవేర్చబడతాయనేటువంటి ఒక గొప్ప నమ్మిక. అంతేకాదు నెరవేర్చబడినటువంటి సాక్ష్యం కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం అనేక విషయాల్లో. అలాగే ఇక్కడ అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. అనేకమైనటువంటి లేఖనాలు ప్రభువు యొక్క విషయంలో ఆ శిల్వ కారణంగా జరిగినటువంటి కార్యక్రమాలలో నెరవేర్చబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఆ యెరూషలేము మందిరంలో ప్రవేశించేటువంటి పరిస్థితి కానివ్వండి, శిల్వకు అప్పగించే పరిస్థితి కానివ్వండి, ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తలు చెప్పి ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రవక్తలు ప్రవచన రూపంలో చెప్పి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవి నెరవేర్చబడటాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక వాగ్దానం లాగా ఉంటున్నది. కాబట్టి ఆనాడు ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడటాన్ని ప్రభువు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన అది చేసి ఉండకపోతే ఆ లేఖనాల నెరవేర్పు అనేది జరిగి ఉండేది కాదు. ఎప్పుడైతే లేఖనాల నెరవేర్పు అనేది జరగదో మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది.
అవి నెరవేర్చబడుతూ ఉంటే, అవి దీవెనకరంగా మనకు వస్తూ ఉంటేనే మనలో విశ్వాసం కొండంతై చాలా పెద్దదిగా ఎదుగుతాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి మీరు చూసినట్లయితే ఒక మాట ఏమిటయ్యా అంటే, 3వ దినమున లేపబడెను. సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ, పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యాలు కూడా రాయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే కొన్ని సాక్ష్యాలు ఏమిటయ్యా అంటే, ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. సజీవుడై శరీరముతో సహా లేచినటువంటి ప్రభువు తిరిగి ఎవరికి కనపడకపోతే పునరుత్థానుడయ్యాడు అన్న విషయానికి ఒక పెద్ద అర్థం ఉండేది కాదు. కాబట్టి సాక్ష్యరూపకంగా తను పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు అన్నటువంటి అంశము సత్యం అన్న విషయాన్ని మనకు తెలియపరచడం కోసం ప్రభు అక్కడ కొంతమందిగా చూస్తే మీరు చాలా రోజులుగా, చాలా పరిస్థితులుగా అక్కడ వారికి కనపడి, వారితో మాట్లాడి, వారితో కూర్చొని, చివరికి వారితో కూడా తిన్నదాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తినడం లేదా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ చూస్తే ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనపడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనపడను. ఈ నాకు అన్న పదం ఎవరిది? ఈ పత్రిక రాసిన ఆయన. ఎవరి పత్రిక రాసింది? యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత పట్టుబడ్డటువంటి పౌలు అంటూ ఉన్నాడు, నాకు కూడా కనపడ్డాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. మీరు కూడా అట్టి సాక్ష్యం పలికేటువంటి వారుగా ఉంటే గొప్ప దీవెనకు అర్హులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నట్టే. నో డౌట్, ఏదైతే మనం పొందుకోగలమో అదంతా కూడా పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక అట్టి సిద్ధపాటులో మనము ప్రభు యొక్క పునరుత్థాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, పునరుత్థాన్ని యొక్క బలాన్ని మనం పొందుకోవచ్చు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చెప్పండి, చూడండి, మీరు ఇక్కడ చూస్తే, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులుగా కనబడుటకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అంటూ ఇక్కడ మరొకసారి ఆ పౌలు తను తగ్గించుకోవడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనకు కూడా అటు దర్శనం కలిగింది, నీకు నాకు కూడా అటు దర్శనం కలగాలి. ఆయన పునరుద్ధరణ అయ్యాడు అనేటువంటి మంచి దర్శనాన్ని మనం కలిగి ఉంటే, మంచి నిరీక్షణను మనం కలిగి ఉంటే, మంచి భవిష్యత్తులోనికి నడిపించడం దేవునికి చాలా చాలా సులువైనటువంటి పని. ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనకి ఇష్టడై ఉండాలనుకునేవాడు, ఆయనకు అన్నీ కూడా సమకూర్చి పెట్టగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడని మనం నమ్మి ఆయన చెంతకు వచ్చి మొరపెట్టుకుంటే, నిజముగా మొరపెట్టుకునేటువంటి వారి పక్షాన వాద్యం ఆడటానికి, వారి పట్ల న్యాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధపడే ఉంటాడు అన్న అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమున అద్భుతమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి దేవుడు ముందుగా చెప్పినటువంటి కొన్ని ప్రామాణిక వచనాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పినటువంటి ప్రవచనము ప్రాముఖ్యంగా నెరవేర్చబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనాలు మీరు చూస్తే, తాను సాక్ష్యరూపకంగా 3 దినములలో దాన్ని లేపుదునని వారికి చెప్పాను. ఎన్ని సంవత్సరాలు కట్టినారండి యెరూషలేము మందిరాన్ని? 46 సంవత్సరములు కట్టిరే. నీవు 3 దినములలో దాన్ని లేపువాడవా? అయితే ఆయన తన శరీరమను దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఎప్పుడు చెప్తున్నాడండి? ఇంకా తన యొక్క మరణం గురించినటువంటి పరిస్థితి మొదలు కాలేదు. అప్పుడే తన శిష్యులతోనూ, తన తోటి ప్రజలతోనూ, తన దగ్గరికి స్వస్థత కొరకు వచ్చినటువంటి ప్రజలతో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, తన పునరుత్థానము గురించినటువంటి మాట. అట్టి పునరుత్థాన శక్తిని కూడా మనం పొందుకుంటే, అట్టి పునరుత్థాన బలమును కూడా మనం పొందుకున్నట్లయితే, దేవునితో కూడా సమానుభవము శ్రమల ద్వారా కూడా పొందుకున్నట్లయితే, అన్ని పొందుకున్నాం కాబట్టి శ్రమల అనుభవాలను మాత్రం పక్కన పెడదాం అనడానికి వీల్లేదు. ఆయనతో కూడా శ్రమానుభవాన్ని మనము కలిగి ఉండాలి. అట్టి శ్రమలను కూడా మనం అనుభవిస్తే తప్పక గొప్ప దీవెన కొరకు మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 16:21 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను,
శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది సంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. మీరు గమనించండి, అనేక రీతిలుగా ప్రభు ఆ యొక్క దినముల గురించి, ఆ కష్టం గురించి, ఆ హింస గురించి చెప్పుకోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదేదో కొత్తగా జరిగింది ఏమీ కాదు, ప్రభుకు తెలియకుండా జరిగింది అంతకంటే కాదు. అయినప్పటికీ కూడా దాన్ని సహించడానికి, భరించడానికి దేవుడు ఓపిక చేసుకున్నాడు. ఎవరి కోసం చేసుకున్నాడు అంటే మనం గుడ్ ఫ్రైడే రోజు తెలుసుకున్నాం, చెప్పుకున్నాం. ఏమని? నీ కోసం, నా కోసం, నీ పాపాలు, నీ శాపాలు, నా పాపాలు, నా శాపాలు కడిగివేయబడ్డానికి, తుడిచివేయబడ్డానికి, తీసివేయబడ్డానికి ఆయన సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కాల్చడమే కాకుండా అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి అవమానాలను పొందుకొని వాటిని సహించి భరించి సిలువలో ప్రాణాన్ని సైతం అప్పగించడాన్ని మనము చూసాం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపను మనం సులువుగా తీసుకోవటం కానీ, తేలికగా భావించడం కానీ చేయకుండా దాని విషయంలో జాగ్రత్త పడినట్లయితే దాని యొక్క ప్రభావము, దాని యొక్క మహిమ, దాని యొక్క ఆశీర్వాద బలం మనకు తప్పక అందుతూ ఉంది. రోజస్తమానం కష్టపడి కూర్చొని చదివిన పిల్లవాడికి ఎప్పుడో ఒకసారి అలా క్లాసుకి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చొని చెప్తే విన్నది వచ్చి అలా విన్నటువంటి వాడికి, అసలు క్లాసులకే వెళ్ళకుండా, వినకుండా, చదవకుండా ఉన్నటువంటి వాడికి రిజల్ట్స్ చివరిలో ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంటాయో మనం ఊహించవచ్చు లోకరీతిగా. మళ్ళీ కాపీలు కొట్టి పాస్ అయినా ఉన్నవాడిని పక్కన పెట్టేద్దాం. అలా కాకుండా కష్టపడి చదివినవాడు ఎలాగో మంచి పర్సంటేజ్, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. అలాగే కాస్త జ్ఞానవంతుడే అప్పుడప్పుడు వెళ్ళాడు, విన్నాడు, ఎంతో కొంత నేర్చుకున్నాడు అంటే వాడు కూడా పర్వాలేదు, కనీసం పొట్టబట్టి 30-40 మార్కులతో నా పాస్ అవుతుంది. అలా వెళ్ళలేదు, ఉండలేదు, వినలేదు, చదవలేదు అన్నటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి మనము కూడా వచ్చామా పోయామా అన్నట్టుగా కాకుండా కొద్ది గొప్ప విన్నామా, విన్న వాటిని కాస్త మనసులోకి నింపుకున్నామా, నింపుకున్న వాటిని గురించి కొద్దిగా ఆలోచించామా, ఆలోచించిన వాటిని కొంత మన జీవితాల్లో అప్లై చేసుకున్నామా, అప్లై చేసుకున్న దాన్ని బట్టి కొద్ది గొప్ప కాస్త అనుసరించి నడుచుకున్నామా అన్నది నేను గమనించుకోగలిగితే మన ఆశీర్వాదాలు మనవే. ఎవరు వాటిని సాతాను ఎంత కుయుక్తి పనినా, ఎంత కుతంత్రం పనినా ఆ యొక్క ఆశీర్వాదాలను తొలగించడం వాడి తరమో కాదు అన్నది మనం గమనించుకోవాలి. అలాంటిది జరగాలి అంటే ఈ పునరుత్థాన బలాన్ని మనం పొందుకోవాలి, పునరుత్థాన శక్తిని మనం పుంజుకోవాలి. ఆయన తనకు తానుగా అప్పగించుకొని శిలువ బలియాగంలో మనకి ఇచ్చినటువంటి పాపక్షమాపణ, రక్షణ అన్నటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది జరగని రోజున ఎంతగా కూర్చున్నా, వచ్చి ఎన్ని సంఘాలకు తిరిగినా, ఎంతగా బైబిల్ను మనం అపసోపన పట్టినా కూడా అది వ్యర్థమే. ప్రభుకై ఇష్టడై ఉండకుండా, ప్రభు పట్ల విధేయత చూపించకుండా, ప్రభు యొక్క బలాన్ని, ప్రభు యొక్క కృపను అర్థం చేసుకోకుండా మనం ఎంత చేసినా కూడా అదంతా కూడా వ్యర్థమే, వృధా ప్రయాసం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపాలు కడిగివేయబడాలి, మన శాపాలు తొలగిపోవాలి. కాబట్టి మనం ఈ పునరుత్థాన శక్తి గురించి, పునరుత్థాన దినము గురించి, దేవుడు 3వ దినమున తిరిగి లేస్తానన్న ఒక ప్రణాళిక ఏమిటో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు గమనించండి, పాపం వల్ల వచ్చే జీతము మరణం అని మనకు స్పష్టంగా చాలా వాక్యంలో మనం గమనించగలం. కాబట్టి మరి ఎప్పుడైతే ఆ పాపం తొలగిపోవాలంటే పాపం వల్ల వచ్చినటువంటి జీతం లేదా మరణాన్ని దేవుడు జయించాల్సి వచ్చింది. మనం కూడా జయించాలి. ఎలా జయించాలంటే ముందు దేవుడు జయించి మనకు మోడల్గా చూపిస్తూ ఉన్నాడు. ఆయన జయించాడు కాబట్టి మనం జయించాలి. ఆయన జయించాడు కాబట్టి మనం జయించాలంటే ఆయన మనకిచ్చి వెళ్ళినటువంటి ఆ పునరుత్థాన శక్తిని కింద మనం పొందుకుంటేనే మనం మరణాన్ని జయించాలి. పాపాన్ని తుడిచిపెట్టగలం, శాపాన్ని తొలగించుకోగలం, ప్రభు పట్ల విధేయత ద్వారా ఇంకా ఆత్మీయంగా బలపడగలుగుతాం, ఇంకా మహిమార్థమైనటువంటి జీవితం ద్వారా ప్రభు బిడ్డలుగా సంపూర్ణ సాక్ష్యాన్ని ప్రకటించగలుగుతాం ఈ లోకానికి. అలా లేకపోతే లిక 10 పేజీ ఆయా 0 ఆయా అన్నట్టుగా ఎంత ప్రయాసపడ్డా కూడా మనము ముందుకు వెళ్ళలేం. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పునరుత్థాన దినం. ఈ దినాన దేవుడు తిరిగి లేచినాడు మరణాన్ని జయించి. ఆ మరణాన్ని జయించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మీరు గమనించండి, అనేక మంది యోగులు, అనేక మంది గొప్పవారు మరణించినారు. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసినంతలో తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు. గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ తిరిగి లేచిన వారు అనేటువంటి అంశానికి వస్తే యేసు ప్రభు ఏకైక దేవుడు, ఒక్కడు.
ఇది గమనించుకోవాలి. అట్టి ఆ శక్తి, అట్టి ఆ బలము నీవు కూడా పొందుకుంటే, అది కూడా నీవు తీసుకోగలిగితే గొప్ప దీవెన, అది నీకు గొప్ప దీవెన. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. యోహాను సువార్తలో మీరు చూడండి 15-13 చూడండి. యోహాను సువార్త 15-13 ఒకసారి చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. మరి ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మనకి ఎంత మంచి స్నేహితుడు అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకొంచెం గర్వపడాల్సిన విషయం కదా. మనం స్నేహితులమని దేవుడు ఇంకా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. ఆ స్నేహితులమైన మన కొరకు సిలువలో బలియాగంగా తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన కూడా గొప్పవాడుగా, మహిమాత్మైనటువంటి దేవుడుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం కదా, ఎవరికి ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజులు అట్లా ఉన్నాయి. అంతగా ఎవరి పనులు వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి, మనము పాపంలో కూరుకుపోయి ఉన్నాం కాబట్టి వాటి నుంచి విడుదల ఇప్పించడం కోసం తనకు ప్రశస్తమైనటువంటి తండ్రి కుడిపార్శ్వమున కూర్చునేటువంటి భాగ్యం లేదా స్థానాన్ని వదిలిపెట్టి క్రిందికి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. శరీరధారిగా వచ్చాడు కాబట్టి శరీరంతో సహా తన పరలోకానికి వెళ్ళి పోవలసినటువంటి ఆవశ్యకతను బట్టి శరీరంతో సహా లేపబడ్డాడు. లేకపోతే మనకు వాక్యాలు చాలా స్పష్టంగా తెలుసు, మరణించినామంటే శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మతోనూ సిద్ధపరిచినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అనేసి. కానీ ఇక్కడ మనం ప్రత్యేక అంశాలు, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటి అసలు పునరుత్థానమే ప్రత్యేకమైన అంశము. ఇంకా అద్భుతం, ఎర్ర సముద్రం చీల్చబడింది, మన్నా కురిపించబడ్డది, ఇంకా ఏదేదో అనుకుంటున్నాం కదా. అంతకంటే అద్భుతమైనటువంటి అద్భుతాల్లో ప్రత్యేక అద్భుతం ఏమిటాయి అంటే పునరుత్థానం. ఇంతవరకు ఎక్కడా జరగనిది, ఎవరికీ జరగనటువంటిది పునరుత్థానం. చనిపోయి, అది కూడా ఏదో టెంపరీగా సైన్స్ ప్రకారం ఏదో జరిగిందండి, గుండె కొట్టుకోవడం కాసేపు ఆగింది, మళ్ళీ 10 సెకండ్లకి తేరుకున్నాడు, 10 సెకండ్లకి లేచి నిలబడ్డాడు కాదు. 3 దినములు సమాధిలో ఉంచబడ్డటువంటి ఆ శరీరం. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఎంత అద్భుతాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి ఆ ప్రత్యక్షతలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. అతి గొప్ప దేవునికి బిడ్డలుగా ఉండటం, స్నేహితులుగా ఉండటం, తోటివారుగా ఉండటం, చేయి పట్టి నడిచే వారుగా ఉండటం అనేది ఎంత గొప్ప ఆనందించదగ్గ విషయం. అట్టి భాగ్యం నీకు నాకు ఇచ్చాడు కాబట్టి, అట్టి భాగ్యంలో మనం అందరం ఉన్నాం కాబట్టి, అట్టి మహిమకరమైనటువంటి పరిస్థితులు మనకు కలగజేసినాడు కాబట్టి ఇంకా సజీవ లెక్కలో ఉండి ఈ దినాన్ని ఇక్కడ కూర్చొని ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు మహిమను, ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. లేదంటే అనేక మందికి లేదు ఈ భాగ్యం కదా. కరోనా వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఈరోజు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. అతి మహిమకరమైనటువంటి దేవుని మహిమకరమైన బిడ్డలుగా మనం జీవించాలి కదా. పండిత పుత్ర అమ్మా, మంచి సామెతలన్నీ బలి వస్తాయి మీకు. పండిత పుత్ర పరమశుంఠ అని ఏదో అంటారు కదా, అట్లా కాదు. ఆయన్ని పోలి నడుచుకోవడానికి, ఆయన అడుగుల్లో అడుగు వేసి నడుచుకోవడానికి మనల్ని పిలిచి, మనకి ఏ యొక్క యోగ్యత లేదు, ఏ యోగ్యత లేనటువంటి మనలను భూదిగంతంలో నుండి జల్లడపట్టి ప్రత్యేకపరచుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప అంశం అండి అది. నీకు నాకు విలువ లేదు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని, బలహీనులను, నిష్ప్రయోజకులను తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు, తన సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు, తన సువార్త పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం. నీ ధనాన్ని చూసో, నీ అందాన్ని చూసో, నీ డబ్బుని చూసో, నీ పలుకుబడిని చూసో నిన్ను ఆదరించలేదు దేవుడు. నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నిన్ను ఆదరించాడు దేవుడు. ఇప్పుడు అందరికంటే గొప్పడైన దేవుడు, గొప్ప అద్భుతకరమైనటువంటి సాక్ష్యాలను చూపించినటువంటి దేవుడు, మన పట్ల గొప్ప ఇష్టాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు నీతో నాతో కూడా ఉన్నాడు. చాలు, ఇది చాలు. లోకపరంగా ఏదో ఒక పలుకుబడి ఉన్నవాడో, డబ్బు ఉన్నవాడో ఒక స్నేహితుడిగా ఉంటే ఎంతో ఫీల్ అవుతామో, ఎంత సంతోషపడతామో. అటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో నాతో కూడా ఉండటాన్ని అంటే ఎంత గొప్పగా మనం ఆస్వాదించవచ్చు, ఎంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకున్నాం, మన సంతోషాన్ని మనం కలిగి ఉండవచ్చు. ఒక్కసారి ఊహించండి చాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిద్దాం. ఈ పునరుత్థానం, ఈ రిజరెక్షన్ అంటేనే సాతాను యొక్క ప్లాన్ని కూల్చివేయటం అండి. ఒకవేళ మరణంతోనే ఆగిపోయి ఉంటే సాతాను ప్లాన్ సక్సెస్ అయి ఉండేది. ఎప్పుడైతే పునరుత్థానుడు అయ్యాడో అక్కడే సాతాను యొక్క ప్లాన్స్ అన్ని కూల్చబడ్డాయి.
ఇక ఎక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. అందరితో పాటే జరిగింది కాబట్టి అనడానికి అవకాశమే లేకుండా ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం, ఒక ప్రత్యేకత క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మాధుర్యమే, మహిమనే ఏమిటయా అంటే ఈ పునరుత్థానపు శక్తి. మనం చనిపోయినా రేపటి దినాన రాకడ సమయంలో లేపబడతామని, ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో సహవాసం చేస్తామన్న ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. ఈ పునరుత్థానము, ఆ శక్తి, ఆ బలం అనేది లేకపోతే ఇట్టి నిరీక్షణ బలం మనకు ఉండదు. కనిపించే వాటినే నమ్మడం కష్టం ఈ రోజుల్లో. అటువంటిది కనపడని వాటిని నమ్మడమే విశ్వాసము, నిరీక్షణ అంటే. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. దయచేసి జ్ఞాపకం, సిలువ వేయబడ్డాం, సమాధిలో ఉంచబడటం, తిరిగి లేపబడటం, అనేకులకు దర్శనం, సాక్ష్య రూపము, ఇన్ని రకాలైనటువంటి కార్యాలను దేవుడు జరిగించి మనకు మంచి అవకాశాలను, అద్భుతమైన అవగాహనను, అభివృద్ధిని అనుగ్రహిస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటి వల్ల ఏం జరుగుతుంది? ఈ పునరుత్థాన శక్తి లేదా పునరుత్థాన బలం వల్ల లేదా దేవుడిచ్చినటువంటి కృప వల్ల మనం ఇంకాస్త ఎక్కువగా ఏం పొందుకోగలమంటే మెరుగైన జీవిత విధానాలను. ఎక్కడి వాళ్ళం అక్కడే ఉన్నాం కదా, ఎక్కడ పని అక్కడే ఉంది అంటే కుదరదు. ప్రతి సంవత్సరం 31వ తారీఖు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. రేపు కొత్త సంవత్సరం, రేపు 1వ తారీఖు నుంచి నేను ఇంకొంచెం ఈ విధంగా ఉంటా, ఇంకొంచెం ఈ ప్రయత్నం చేస్తా, ఇంకొంచెం ఈ విధంగా ఎదుగుతా, లేకపోతే ఈ చెడు ఏదైతే కీడుందో అవి తీసేసుకుంటా కదా, సిగరెట్లు మానేస్తా, సినిమాలు మానేస్తా, ఇంకాస్త ఎక్కువగా చదువుకుంటా, లేదా ఇంకాస్త ఎక్కువగా ఈ పనికి వెళ్తా, ఆ పనికి వెళ్తా, ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా. అట్లాగే ఈ పునరుత్థానపు దినమున ఈ పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకొని ప్రత్యేకమైనటువంటి రీతిలో జీవన విధానాలను కొనసాగించి అది ప్రభువుకు మహిమకరంగా, నీకు మేలుకరంగా ఉంచుకున్నట్లయితే నీ సాక్ష్యం బలమైన సాక్ష్యం. అంతకంటే బలమైన సాక్ష్యం ఎవరికి ఉండదు. లేదా ఎప్పట్లానే ఈరోజు ఉత్సాహం, ఈరోజు ప్రోత్సాహం, ఈరోజు బలవంతా సాయంత్రానికి ఆవిరైపోయి మళ్ళీ రేపటి దినాన లేస్తినా, ఉంచినా, కూర్చుంటినా, తింటినా అన్నట్టే ఉంటే దానివల్ల పెద్ద ఫలితం ఏమీ లేదు. మళ్ళీ రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ పరిస్థితులు అంతా మామూలే. యథాతథం అంటారు కదా, ఈ యథాతథం అన్నది క్రైస్తవ జీవితంలో పనికిరాదు. కొద్ది గొప్ప చేంజ్ అవసరం. అట్టి నిర్ణయాన్ని, అట్టి బలాన్ని నువ్వు పుంజుకోలేకపోతే దేవుడు పునరుత్థానుడైనటువంటి ఆ బలం యొక్క ఉపయోగం ఏమిటో నీకు తెలియనట్టే. ఇంకా తెలిస్తే దాన్ని వదులుకోవు. రోడ్డు మీద పోతున్నామండి, ఓ 10 రూపాయల నోటు పడి ఉంది. ఏం చేస్తాం మనం? సహజంగా మానవ స్వభావం చెప్పండి, నేను అంతండి, ఇంతండి, నేను ముట్టుకోనండి, ఇట్లాంటివి వద్దు. సహజంగా ఏం జరుగుద్ది? మానవ స్వభావం ఏంటి? ఏం చేస్తాం? తీసుకుంటారు కదా. ఒకవేళ మచ్చ అయింటే, ఒకవేళ పేడ అయింటే తీసుకోవా? తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? తీసుకొని ఉత్తుక్కొని ఆరేసుకొని నీట్గా చేసుకొని ఇస్త్రీ చేసుకొని మళ్ళీ కొత్త నోట్ లాగా ఉపయోగించుకుంటారు. అదే ఒక 2000 నోటు దొరికింది అనుకోండి, తీసుకుందామా వద్దా? ఒట్టి 2000 నోటు కాకుండా 2000 నోట్ల కట్ట దొరికింది అనుకోండి, ఏం చేద్దాం? అమ్మా అప్పుడు పేడబడ్డ తీసుకుంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 40 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు అడిగినవన్నీ 10 రూపాయల నోట్లే. అవి ఇవ్వటం దేవునికి పెద్ద కష్టమేం కాదు. ఇవాళ ఈ పునరుత్థాన దినం రోజున నిన్ను అద్భుతమైన దీవెనతో నింపాలని, ఈ పునరుత్థానపు శక్తిని నీకు ఇవ్వాలని, కృపావరముల ద్వారా నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. ఇది పెద్ద అద్భుతం. ఇంతకంటే గొప్ప దీవెన ఇంకొకటి లేదు. ఇది పుట్టుకున్నావా లేదా? ఇది కావాలన్నా వద్దా? 10 రూపాయల నోట్లకి వెళ్ళి పోదామంటావా? దయచేసి జ్ఞాపకం పెట్టుకో. ఆశగా ఉన్న ప్రాణాన్ని దేవుడు, ఈ ఆశ ఎంతవరకు పోతుందంటే 10 రూపాయల నోట్ల వరకే పోతా. దేవుడు శక్తి అనేక మనం ఊహించే వాటికంటేనో ఆలోచించే వాటికంటేనో ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అనేటువంటిది అంశం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. ఈరోజు పునరుత్థాన శక్తిని జ్ఞాపకం చేస్తున్నాను నేను మీకు. లెంట్ డేస్లో ఒకరోజు మనం కృప వరముల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అన్నిటికీ మించినటువంటిది ఇది దేవుని సన్నిధి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని మెరుగైన జీవితాలతో, మంచి నిరీక్షణతో ముందుకు వెళ్తే నీ యొక్క జీవితం అంతా శాంతి, సమాధానం, సంతోషంతోనే ఉంటుంది. సాతాను ఎంతగా డిస్టర్బ్ చేసినా కూడా నువ్వు మళ్ళీ తిరిగా తిప్పుకోగలవు, మళ్ళీ నిలుపుకోగలవు ఆ యొక్క సంతోషాన్ని అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఈ పునరుత్థాన శక్తి గల మన విశ్వాసం నిలకడగా ఉంటుంది. మంచి జరిగితే ఇలా పైకి వెళ్ళిపోద్ది, కొంచెం చెడు జరగగానే ఇంత లోతుకు వెళ్ళిపోయే మన విశ్వాసం కాదు. ఈ పునరుత్థాన శక్తి వల్ల మన విశ్వాసం స్టాండర్డ్ అయిపోతుంది, బండలాగా తయారైపోతుంది. ఇక అది తరగతి ఇంకా పెరుగుతుందేమో కానీ తరిగే అవకాశం లేదు. ఇది పునరుత్థాన శక్తి యొక్క ఉపయోగం.
ఉపయోగాలు తెలిస్తే కానీ కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనం వాడలేం కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా. మరి సజీవుల సాక్ష్యంగా మనం నిలబడే అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు కూడా మనల్ని దేవుడు ఆదరిస్తాడు అనేది మనం గమనించుకోవాలి. చివరిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, ఏ విధము చేతనైనను నాకు పునరుత్థానము కలగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుచు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని. ఇప్పుడు ఈ పునరుత్థాన బలాన్ని పొందుకోవాలి, ఈ పునరుత్థానపు శక్తిని నువ్వు పుచ్చుకొని దాన్ని నీ యొక్క దగ్గర పదిలంగా ఉంచుకోవాలి. దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలో పౌలు ఒక మాటలో చెప్పేస్తా ఉన్నాడు. సమస్తమును పెంటగా ఎంచుకొని. ఈ లోక వ్యవహారం, ఈ బతకటానికి బతుకుతున్నాం అంతే. ఎప్పుడు దానికోసమే కాదు, మన జీవితం అంతా ప్రభు కోసం. అందుకని చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఏ విధము చేతనైనను, ఎట్లయినా కానీ. ఎవరు ఈ మాట అంటున్నది అంటే ఆ యొక్క పునరుత్థాన బలం యొక్క శక్తి ఏంటో, దాని లోతు ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని మహిమ ఏంటో, దాని వెలుగు ఏంటో గ్రహించినటువంటి పౌలు అది కావాలంటున్నాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడో, ఆయన ఎన్ని అద్భుతాలు చేసినాడో. ఇటువంటి గొప్ప భక్తులు గొప్పగా ప్రత్యేకించి ఏమీ చేయకపోయినా వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ నీడ పడిన స్థలాలలో కూడా స్వస్థతలు వచ్చినాయి, విడుదలలో వచ్చినాయి కదా. వాళ్ళు అలా ఉన్నప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళు వాడినటువంటి కర్చీఫ్లు ముట్టుకున్న వాళ్ళకి స్వస్థతలు వచ్చినాయి. మరి అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాను, ఇవన్నీ వ్యర్థమే, పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఈరోజు నువ్వు నేను ఇంతగా మనం ఏవైతే గొప్ప అనుకుంటున్నామో అవన్నీ పెంటగా ఎంచుకోవాల్సిన వారంగా మనం ఆ పరిస్థితులను కూడా మనం కలిగి ఉంచే పౌలు చెప్పిన మాట చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఆ చివరి అంశము, ప్రతి క్రైస్తవుని యొక్క చివరి అంశం ఏమిటి, చివరి గోల్ ఏంటి, ఏది పొందుకోవాలి అది అనేది గమనించినట్లయితే ఏం పొందుకోవాలంటండి? 40 దినాలు అయ్యేసరికి 4 ఇండ్లు కావాలి, 4 పొలాలు కావాలి, 4 ఉద్యోగాలు కావాలి, మంచి పెళ్ళి కావాలి, 4 మంచి పిల్లలు కావాలి. ఎన్ని కోరికలు! ఇప్పుడు వాటన్నిటిని పెంటగా ఎంచుకొని ఏం చేయమంటున్నాడు పౌలు? ఏం చేయమంటున్నాడు? అయ్యగారు 40 దినాలు ఇవే కోరుకుంటుంది కదా. ఏమంటాడు పౌలు ఈరోజు? మళ్ళీ చదువుదాం, చివరిగా చదివి ముగించేస్తాను. ఏ విధము ఎట్లాగైనా సరే, ఏ విధము చేతనైనను ఎట్లాగైనా సరే. ఒక ఆషామాష వ్యక్తి చెప్తే దానికి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదేమో, అంత ప్రాముఖ్యత. ఈరోజు చెప్తున్నది ఎవరండి? పౌలయ్య గారు చెప్తున్నారు. ఎవరా పౌలయ్య గారు? దేవుని దర్శించినటువంటి వారు. ఆయన చెప్పుకున్నాడు, మొదట మీకు చదివి వినిపించున్నాను, నాకు కూడా కనపడ్డాడు దేవుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. అపోస్తులకే కాదు, నాకు కూడా కనపడ్డాడు దేవుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. పరమ భక్తుడు. చనిపోయిన తర్వాత పట్టబడ్డటువంటి దేవుని కృప కలిగినటువంటి వాడు. ఆయన ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. పేతురు ఎలాగో అలాగే పౌలు ద్వారా కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించినాడు. అట్టి మహాభక్తుడు, అట్టి శక్తి సంపన్నుడు, అట్టి లోక పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవుని కొరకు నిలబడ్డటువంటి వాడు. గట్టిపిండం అంటాం చూసారా, అట్లాగా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఏ విధము చేతనైనను నాకు కావాల్సింది ఏంటట? మృతులలో నుండి అది. ఇది ఎవరు పొందుకున్నారు? ఎవరు మనకు రోల్ మోడల్? మృతులలో నుండి పునరుత్థానుడు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఎవరికి లేనటువంటి భాగ్యం క్రైస్తవ్యంలో మనకి. పునర్జన్మ వేరు, పునరుత్థానం వేరు. మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనది పునరుత్థానం. ఏమిటా పునరుత్థానం అంటే? మృతులలో నుండి తిరిగి లేపబడటం, పాప పంచమైన జీవితాల్లో నుంచి నూతనత్వంలోనికి లేపబడటం, నూతన విశ్వాసంలోనికి రావటం, రాతి గుండె తొలగించుకొని మెత్తటి మాంసపు హృదయాన్ని మనం కలిగి ఉండటం. ఇవన్నీ జరిగిన గొప్ప దీవెన కలిగినటువంటి బిడ్డలుగా మనం స్థిరపడిన చివరికి పునరుత్థానుల లిస్టులో నువ్వు లేకపోతే,
దేవుని యొక్క సావాసంలో పరలోక రాజ్యంలో దేవునితో కూడా కలిసి కూర్చొని, దేవునితో కూడా కలిసి తిరిగి, దేవునితో కూడా సంతోషాన్ని అనుభవించే వారి గుంపులో నువ్వు లేకపోతే, అంటే పునరుత్థానం అన్నది నీకు లేకపోతే, అంతేనా? ఏమిటి నీకు లాభం? ఏం కలిగి? గాలి నీకు వచ్చినట్టుగా, అంతేనా? ఒకవేళ ఇది లేకపోతే ఏం జరిగినట్టు? నీకు గాలి నీకు వచ్చినట్టే, కొండను దవి ఎలకను పట్టినట్టే, వేస్ట్. తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారండి? శ్రేష్టమైనవి, మేలైనవి. ఇప్పుడు ఏది మేలైనది క్రైస్తవ జీవితానికి? ప్రార్థించంగానే గొప్ప దీవెనిచ్చేటువంటి దేవుడు కదా. కాబట్టి ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మనం? ఏమేమి ఉపయోగించుకుంటున్నాం? దేని కొరకు ఉపయోగించుకుంటున్నాం? ఇప్పుడు చెప్పండి, అవి ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఏది అడగాలి దేవుణ్ణి? ఎంత పాపినైనా కరుణించే దేవా, రేపు పునరుత్థాన సమయంలో నీ పక్కన నేను కూడా ఉండాలి. ఎంత గొప్ప ఆశను, అత్యాశ కదా ఇది. దాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. అట్టి పునరుత్థాన బలాన్ని కోరుకోవటం మానేసి పొట్టును కోరుకుంటున్నాం మనం. పొట్టు, అది కావాలా ఏసయ్య, ఇది కావాలా ఏసయ్య, ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఇది కావాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తం చేయగలిగినటువంటి శక్తి పునరుత్థానానికి ఉంది. అట్టి పునరుత్థానపు శక్తి నీ దగ్గర ఉంటే ఈ చిల్లర్లన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటివి. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చక్కటి మాట, ఈ మాట మనం చదువుతూ ఉన్నాం. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణ విషయంలో, పునరుత్థానం కలగాలంటే ఏం జరగాల? మొదటి పాయింట్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. యేసయ్య యొక్క మరణ విషయంలో సహానుభవం గలవాడనై. దీవెనలు కావాలా? నువ్వు పొందిన శ్రమలు మాకొద్దు. కానీ అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మన బుద్ధులు తెలుసు కాబట్టి సిలువ ఎత్తుకోవడాలు, శ్రమ అనుభవించడాలు కాదు. ఏదైనా పెడితే తీసుకుంటాం తప్ప, అంతేనంటారా? పెడితే తీసుకుంటాం తప్ప శ్రమలు గిమ్మలంటే మాసేది ఆడేది. మేము బలహీనమని నీకు తెలియదా దేవా, మేము మానవులమని నీకు తెలియదా దేవా. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని అంశాలు ఉపయోగిస్తామో కదా మసిపూసి మభ్య పెట్టడానికి. దేవుణ్ణి కూడా మభ్య పెట్టే ప్రయత్నం. నువ్వు పునరుత్థాన బలాన్ని పొందుకోవాలంటే దేవుని కృపను పొందుకోవాలి. అది నిజం, అది సత్యం. అంతేకాకుండా ఏమిటట? మరణ విషయంలో సమాన అనుభవము. తర్వాత రెండో పాయింట్, అసలు పునరుత్థాన బలం అంటే ఏంటో ఎరుగు నిమిత్తం తెలుసుకోవాలి. ఫస్ట్ వెపన్ నీ దగ్గర తీసుకొచ్చుకోవడం కాదు, ఆటోమొబైల్ నీ దగ్గర ఉంచుకోవడం కాదు, అసలు దానివల్ల ప్రమాదాలు ఏంటి, దానివల్ల మేలు ఏంటో కూడా తెలుసుకోవాలి. అప్పుడే దాన్ని సరైన రీతిలో, సక్రమైన రీతిలో ఉపయోగించుకోగలుగుతాం. దానివల్ల ఏంటి అనేది నీకు ప్రయోజనం తెలియకపోతే తెచ్చిపెట్టుకోవడం కూడా వృధా కదా. అందుకని మొదటి పాయింట్ ఏమంటున్నాడు? ఆయన మరణంలో సమానుభవం అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు? అసలు ఆ బలం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా ఎరుగు నిమిత్తమును. ఇంకా మూడో పాయింట్ మీరు గమనించండి. ఇప్పుడు మెయిన్ థింగ్, శ్రమలలో పాలివారముగా. యేసు క్రీస్తు వారు పొందినటువంటి శ్రమలలో, ఆయన పొందిన అవమానాలలో పార్ట్నర్షిప్ తీసుకోవాలి. బిజినెస్లో లాభం కావాలి అంటే ఏం చేయాలండి? మొట్టమొదట పార్ట్నర్షిప్ తీసుకోవాలి. నువ్వు బయట ఉండి నాకు బిజినెస్లో ఇది ఏమంటారు, లాభం నాకు ఇవ్వండి, ఎవరు ఇస్తారండి? ఇస్తారా ఎవరన్నా? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇవ్వడు. ఆయన ఏమో మన క్లోజ్ ఫ్రెండ్ అని మొదట ఒక వాక్యంలో మీకు చూపించేశారు. తన స్నేహితులకు ప్రాణం పెట్టి వాడి కంటే కూడా గొప్ప వాడేవాడు. ఆయన పెట్టాడు, ఆయన గొప్పవాడు, ఆయన మన స్నేహితుడు, ఆయన మన తండ్రి, ఆయన మన సంరక్షకుడు, ఆయన మన సమస్తము. కానీ ఈ పునరుత్థాన బలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ పునరుత్థానపు శక్తి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది తెలుసుకొని దాని కొరకు ఆయనతో కూడా మరణంలో సమానుభవం పొందుకోవాలి. అంతేకాదు శ్రమలలో ఏమంటే అయిపోయింది. శ్రమలలో పాలివా. ఎంతమంది చేతులు ఎత్తండి ఒక్కసారి. వీటికి మేము సిద్ధపడి ఉన్నామని చెప్పండి. ఎంతమంది? ఆ దీవెన కావాలి, ఈ దీవెన కావాలి, ఆ ఉద్యోగం కావాలి, ఈ చదువు కావాలి, నా పిల్లలు కలెక్టర్లు కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి కదా. ఎన్ని అడిగించామో 40 దినాలలో. అన్నిటికంటే మంచిది కరోనా పోవాలి. పోయిందా కరోనా? ఎందుకు పోలే? నువ్వు పునరుత్థాన శక్తిని పొందుకొని ఒక్క మాట అనిచుడు. ఒకవేళ పునరుత్థాన శక్తిని గిన నువ్వు పొందుకొని ఒక మాట అనిచుడు, జరుగును గాక అని. ఎందుకు జరగవచ్చు చూద్దాం. దానికి ఉన్న పవర్ అది, దానికి ఉన్న బలం అది కదా. లైట్ వేస్తే తప్ప కరెంట్ ఉన్నట్టు మనకు తెలియదు. ఒకవేళ లైట్ వేయకుండా మనకు తెలియాలి అంటే ఓపెన్ వైర్ని చేతితో పట్టుకోవాలి, అప్పుడు తెలుస్తుంది కరెంట్ ఉందా లేదా. పునరుత్థాన శక్తి అంతకంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినప్పుడే తట్టుకోలేని పరిస్థితి. పునరుత్థాన శక్తి మనల్ని ఆవరిస్తే తట్టుకోవడం అనేది జరిగే పని కాదు. అయినా అడగాలి. తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు.
ఇట్లాంటి మెయిన్ వదిలేసి చిల్లరలు ఏరుకుంటున్నాం. 10 రూపాయలు మహా అంటే 2000 నోటు దొరికింది. దేవుడు ఇచ్చినాడు దీవెన. అవతల కట్టలు పడింది ఏసయ్య దగ్గర. కట్టలు ఏది కోరుకోవాలో ఇప్పుడు మీకే వదిలేస్తాం. పాస్టర్ గారు నేను చెప్పటం కాదు. ఏది కోరుకోవాలో తెలివైన వాళ్ళు ఏం కోరుకుంటారో చెప్తున్నాను. అది మీకు ఇష్టం. ఇక ముగించేద్దాం. చూడండి ఇంకేమన్నాడు. శ్రమ అనుభవము లో పాల్గొన్నటితో ఎరుగు నిమిత్తమును అయ్యే పనే కాదు సమస్తాన్ని నష్టంగా ఎంచుకోండి. ఎందుకు ఎంచుకుంటాం? ఎంచుకోవాలి. సమస్తాన్ని నష్టంగా నష్టపరచుకొని వాటిని అట్టి హృదయం నీకు ఉంటే, ఈ 4 పాయింట్లు నువ్వు గమనించగలిగితే, అట్టి హృదయం నీకుంటే పునరుత్థానపు శక్తిని నీకు ప్రసాదించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నిన్ను ప్రేమించే దేవుడు, ఒక మంచి స్నేహితుడిగా నీకోసం సిలువలో ప్రాణాన్ని సైతం అర్పించిన వాడు ఒక పునరుత్థానపు శక్తిని నీకు అనుగ్రహించలేడా? ఒకవేళ అనుగ్రహించాలంటే నీకుండే సిద్ధపాటు ఏమిటంటే, నువ్వు ఎలా సిద్ధపడి ఉండాలంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటి? మరణానుభవములో సమాన మరణానుభవాన్ని పొందుకోవాలి. రెండవది ఏంటి? పునరుత్థానపు అసలు బలం ఏంటో తెలియాలి. సైన్స్ ఏంటో, సోషల్ ఏంటో, తెలుగు ఏంటో, మ్యాథ్స్ ఏంటో తెలియకుండా ఏమి చేయలేవు. నువ్వు సోషల్ పరీక్ష రోజు సైన్స్ సిద్ధపడిపోతావు. అటుంటుంది నీ పరిస్థితి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుంది. 3వ పాయింట్ ఏంటి? శ్రమలలో పాలివాడనై ఉండాలి. అది కూడా తెలుసుకోవాలి. 4వ పాయింట్ ఏంటి? సమస్తమును నష్టపరచుకొని, ఒట్టిగా నష్టపరుచుకుంటే చాలదు. ఏమనాలి? వెంటతో సమానముగా. ఈ 4 అంశాలలో మీరు తీర్చిదిద్దబడినటువంటి వారు అవుతే, ఈ 4 అంశాలలో ప్రభు చెప్పిన విషయాన్ని నేను పాటించగలనటువంటి నమ్మకం మీలో కలిగి ఉంటే, ఈరోజు పునరుత్థానపు శక్తి లేదా పునరుత్థానపు బలము లేదా పునరుత్థానమైనటువంటి దేవుని కృప అనేది మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇట్స్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ. మీకోసమే అది ఎదురు చూస్తూ ఉంది. అటు సిద్ధపాటు మీకు ఇవ్వాలని దేవుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదొక విజయము. ఏమిటి మీద విజయం? నీ పాపముల మీద, మరణము మీద, యావత్ ప్రపంచము మీద, టోటల్ కరోనా మీద. ఇది విజయం, విక్టరీ. సంతోషంతో జరుపుకోవాల్సినటువంటి పండగ పునరుత్థానపు శక్తి. మనకున్నవి చాలా తక్కువ పండుగలు కదా, 2-3. ఆ 3 కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు. సిలువలో బలియాగంగా మన పాప క్షమాపణ అనుగ్రహించడానికి ఎంచుకున్న గుడ్ ఫ్రైడే, పునరుత్థానపు శక్తిని ఇవ్వడం కోసం పునరుత్థాన దినంగా తీర్చిదిద్దబడ్డ ఈస్టర్, ఈ యొక్క లోకంలోనికి తను దిగి వచ్చి పాప క్షమాపణకు సంబంధించిన ప్రణాళికను సిద్ధపరచడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి క్రిస్మస్. అంతకంటే గొప్ప పండుగలు క్రైస్తవ్యంలో ఏమీ లేవు. ఆ 3 పండుగలను ఘనంగా జరుపుకున్నటువంటి నీవు ఆ 3 పండుగల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో, వాటి వల్ల వచ్చే మేలేమిటో తెలుసుకోకపోతే ఎందుకు? వేస్ట్ కదా. దయచేసి అడుగుదాం, ప్రభా అని అడుగుదాం. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఒకవేళ అదే పునరుత్థానపు శక్తి ఈరోజు నిన్ను నన్ను కదిలిస్తూ ఉంటే, మనం ప్రభు సన్నిధిలో ఉంటాం, ప్రభు కృపలో ఉంటాం, ప్రభు అనుమతిలో ఉంటామన్న విషయాన్ని, లోకము వైపు కాక మనము పరలోకం వైపు చూస్తూ ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ పునరుత్థానపు శక్తి మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది, పాపాలను క్షమిస్తుంది, మనకు ఒక పునరుత్థానపు శక్తి, ఒక నిరీక్షణలో నిశ్చయితనిస్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్మ సహవాసాన్ని, శక్తిని మనలో పెంపొందిస్తుంది. అతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, అతి కృపను సద్వినియోగం చేసుకోకుండా, గుప్పిట్లో ఉన్నటువంటి అతి విలువైన వజ్రాన్ని, వైఢూర్యాన్ని, గొప్పనైనటువంటి విలువైనటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి లోకపరమైనటువంటి ఆశల వైపు, లోకపరమైనటువంటి అంశాల వైపు మన హృదయాన్ని తిప్పుకుంటూ ఉంటే, అసలైన వాటిని తొలగించడానికి సాతాను మనల్ని ఆ విధంగా మభ్య పెడుతూ ఉంటాడు. చిన్న వాటి వైపు మన మనసులను తిప్పేసి పెద్దవాటి వైపు ఆలోచనే లేకుండా చేస్తాం. ఈరోజు అడుగుదాం, ప్రభా నైనా 3వ దినాన్ని తిరిగి లేచున్నావు, పునరుత్థానుడవైనావు. ఆ పునరుత్థాన బలం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ పునరుత్థానపు శక్తి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినాలలో మేము అడిగినవన్నీ అయ్యా పెంటగా ఎంచుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అయ్యా వాటన్నిటిని కూడా పెంటగా ఎంచుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం. నీ పునరుత్థానపు శక్తి, నీ కృప మాకు అవసరం తండ్రి. అవి ఉంటే ఇక ఏవైనా సాధ్యం చేసుకోవచ్చు ప్రభా. ఈ దినానాటి పునరుత్థానపు శక్తిని ఈ గాడ్ ఆల్మైటీ సంఘం ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ పొందుకునేలా సహాయం వచ్చి నీ ఆత్మశక్తి చేత నింపు తండ్రి. దావీదు చెప్పినట్టుగా అయినా ఆ యొక్క బలాన్ని నింపి పొంగి పొరలేలా సహాయం చేయి.
అతి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలను నీకే ఆరోపిస్తూ ఇటు బలము ద్వారా మరొక్కసారి మమ్మల్ని మేము మీకు సాక్షులుగా మార్చుకునేలా సహాయం చేయమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి మీ అందరికీ ఈస్టర్ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఆన్లైన్లో వింటున్నటువంటి వారందరికీ కూడా గాడ్ ఆల్మైటీ సంఘ పక్షాన, సంఘ సభ్యుల పక్షాన ఈస్టర్ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇట్టి పునరుత్థాన బలాన్ని, శక్తిని పుంజుకొని దేవునికి బలమైన సాక్షులుగా జీవిస్తూ ఈ లోకంలో జీవించినంత కాలము శాంతి, సమాధానం, సంతోషముతో పాటు పరలోకపు స్వాస్థ్యాన్ని కూడా పొందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్ ఆమేన్.